హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ thumbnailలో చూసినట్లుగానే చికెన్ ఫ్రై డ్రైగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఏమిటోనండి, ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా సండే వచ్చేస్తుంది. సండే వచ్చిన ప్రతిసారి ఇవాళ స్పెషల్గా ఏం చేస్తావు, కొత్తగా ఏం చేస్తావు, ప్రతి సండే చికెన్ కర్రీ అయినా అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో ఇవాళ చింతపండు చారుతో చికెన్ని చాలా డ్రైగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెష్గా కడిగిన చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మరో టేబుల్ స్పూన్ గరం మసాలా, మరో టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అందులో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, అందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా చేతితో కలుపుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని నీట్గా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా చికెన్ వేసుకొని నీట్గా అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఇది ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే మనం హైలో పెడితే చికెన్ అనేది మాడిపోతుంది అన్నమాట. మనం శనగపిండి వేసుకున్నాం కదా, సో ఆ పిండి వల్ల దానికి మాడి అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని నీట్గా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నం పెట్టుకొని అందులో చింతపండు చారు వేసుకొని ఈ ముక్కలు పెట్టుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను మోటివేట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.